ఈరోజు మనం ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. దానవ వంశానికి మూల పురుషుడైనటువంటి ధనువుకు రంభాసురుడు, కరంభాసురుడు అని ఇద్దరు కుమారులు కలరు. వీరికి సంతానం కలగలేదు. తమ రాక్షస గురువు శుక్రాచార్యుని యొక్క సూచన మేరకు వారు సంతాన ప్రాప్తి కోసం బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సును చేయాలని నిశ్చయించుకొని కరంభాసురుడు పంచనందనం అనేటటువంటి సరస్సు యందు, రంభాసురుడు ఆ సరస్సుకు సమీపంలో ఒక సాల వృక్షం కింద అగ్నిని పేర్చుకొని ఒంటి కాలిపై నిలబడి ఆ అగ్ని యందు తపస్సును చేయడం ప్రారంభించాడు. వారి ఘోరమైనటువంటి తపస్సును గాంచిన దేవేంద్రుడు వారి యొక్క తపోభీష్టాన్ని గ్రహించక వారు తమ పదవి కొరకు దేవలోక ఆక్రమణ కోసం తపస్సును చేస్తూ ఉన్నారు అని పొరపాటు పడి తన అధికారానికి వీరు ఆపద కలిగించబోతున్నారని భావించి వారిని హతమార్చాలి అని నిశ్చయించుకుంటాడు. అందుకు అనుగుణంగా దేవేంద్రుడు ఒక ముసలి రూపాన్ని ధరించి తపోధ్యానంలో ఉన్నటువంటి కరంభాసురుణ్ణి చేరి అతనిని హతమార్చాడు. అన్న మరణాన్ని గాంచినటువంటి రంభాసురుడు వైరాగ్యంతో ఆత్మార్పణ గావించుటకు తన యొక్క శరీరాన్ని ముక్కలుగా నరికి అగ్నిదేవునికి ఆహుతి చేశాడు. రంభాసురుడి తపోదీక్షకు మెచ్చినటువంటి అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతనిని ఏదైనా కానీ వరాన్ని కోరుకోమని అన్నాడు. రంభాసురుడు వెంటనే తనకి అత్యంత శక్తివంతుడైనటువంటి ముల్లోకాలను జయించగలిగేటటువంటి కుమారుని ప్రసాదించమని ప్రార్థించాడు. అగ్నిదేవుడు అందుకు తదాస్తు, నీవు కోరిన విధంగానే నీకు ముల్లోకాలను జయించగలిగేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. అయితే ప్రథమంగా నీవు ఎవరితో అయితే సంభోగిస్తావో వారి యందు నీకు కుమారుడు జన్మిస్తాడు అని పలికెను. ఆ మాటలకు సంతోషించినటువంటి రంభాసురుడు సంతోషంగా తన రాజ్యానికి బయలుదేరను. మార్గ మధ్యంలో ఒక సుందరమైనటువంటి ఆడ మహిషాన్ని చూసి మోహవేషితుడై రాక్షసుల్లో ఉండేటటువంటి సహజమైనటువంటి మృగ లక్షణంతో అతను ఆ ఆడ మహిషిముతో శృంగారంలో పాల్గొంటాడు. ఆ మహిషి అందానికి దాసుడైనటువంటి రంభాసురుడు కొన్ని దినములు ఆ మహిషంతోనే రమించుచు ఆమెతోనే కాలం గడుపుతూ ఉండేవాడు. ఆమె రంభాసురుని వలన గర్భం దాల్చింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు రంభాసురుడు లేని సమయంలో ఇంద్రుడి యొక్క మాయతో సృష్టించబడినటువంటి ఒక మగ మహిషం రంభాసురుడి ప్రేయసి అయినటువంటి ఆ ఆడ మహిషిని చూసి కామాగ్నితో ఆమెను బలాత్కారం చేయబోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి రంభాసురుడు ఆ మగ మహిషముతో పోరాటానికి దిగాడు. వారిరువురూ కూడా ఘోరమైనటువంటి యుద్ధం చేయుచూ ఉండగా ఇంద్రుడి యొక్క అనుగ్రహం అయినటువంటి మగ మహిషం శృంగములచే రంభాసురుడి గుండెను చీల్చి సంహరించెను. ఆ తరువాత తన భర్త దుర్మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి ఆ ఆడమహిషం తన భర్త శరీరానికి చితి పేర్చి తాను కూడా ఆ చితిలోనికి దూకి ఆత్మార్పణ గావించింది. కానీ అగ్నిదేవుని యొక్క వరం నిర్వీర్యం కాకుండా ఆ చితిలో నుండి రంభాసుర మహిషముల యొక్క కలయికచే మహిషాసురుడు, దత్తాత్రేయుని యొక్క శాపగ్రస్తులైనటువంటి లీలావతి మహిషాసురుని సోదరిగా మహిషిగా జన్మించింది. రంభాసురుని యొక్క సైనికులు ఆ ఇరువురిని కూడా తమ యొక్క అసుర రాజ్యానికి తీసుకుని వెళ్లారు. శుక్రాచార్యుడు వారిరువురిని పెంచి మహిషాసురుణ్ణి అసురరాజుగా పట్టాభిషేకం చేశాడు. మహిషాసురునికి తన ఆగర్భ శత్రువులైనటువంటి దేవతలను ఓడించాలని, ఎటులైనా సరే అమరావతికి రారాజు కావాలని లక్ష్యంగా ఉండేది. అయితే దేవతల శక్తికి మించి తన శక్తులను పొందడానికి మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. మహిషాసురుని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడగగా దానికి మహిషాసురుడు, ఓ బ్రహ్మదేవ, నాకు మరణం లేకుండా అమరత్వాన్ని ప్రసాదించమని కోరను. అతని కోరికను ముందే గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు, ఓ మహిషాసుర, నా దృష్టిలోని ప్రతి ప్రాణికి మరణం అనేది అనివార్యం. కాబట్టి నీకు అమరత్వం ప్రసాదించటం అసాధ్యం. కాబట్టి మరేదైనా కానీ వరాన్ని కోరుకో అని అన్నాడు. అందుకు బ్రహ్మదేవుని యొక్క దృఢ నిశ్చయం గ్రహించినటువంటి మహిషాసురుడు పరోక్షంగానైనా అట్టి వరాన్ని పొందాలి అని భావించి, అటులనే దేవదేవా, అయితే నా మరణం మృగం చేత కానీ, దేవుని చేత కానీ, మనిషి చేత కానీ సంభవించకూడదు. ఈ సృష్టిలో అత్యంత బలహీనులైనటువంటి స్త్రీ జాతితో నాకు ఎలాంటి ఆపద కలగకూడదు. వారు తప్ప మిగిలినటువంటి ఏ ప్రాణకోటి చేత అయినా సరే నా మరణం సంభవించకూడదని కోరెను. అతని కోరికను మన్నించినటువంటి బ్రహ్మదేవుడు తథాస్తు అని వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మ వరంతో అతను అమరుణ్ణి అయినట్లుగా భావించినటువంటి మహిషాసురుడు ముల్లోకాలను జయించాలనే తలంపుతో తన అసురసేనతో దేవలోకంపైకి దండెత్తాడు. దేవేంద్రుడు తన సైన్యముతో అసురసేనను ప్రతిఘటించాడు. బ్రహ్మ వరప్రసాది అయినటువంటి మహిషాసురుడు ఇంద్రుని ఓడించాడు.
ఇంద్రుడు మహిషాసురుని యొక్క దాటికి నిలవలేక తన సైన్యంతో తన యొక్క పరివారంతో అమరావతిని విడిచి వెళ్ళిపోయాడు. ఇక మహిషాసురుడు అమరావతిని కైవసం చేసుకుని ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇంద్రుడు సకల దేవతలను కూడగట్టుకుని త్రిమూర్తుల చెంతకు చేరాడు. ఓ బ్రహ్మదేవా, అసురునికి నీవు ఇచ్చినటువంటి వరంతో అతను మాపై దండయాత్ర చేసి అమరావతిని కైవసం చేసుకున్నాడు. అతని యొక్క ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాము. మమ్మలను రక్షించవలనని పరిపరి విధముల త్రిమూర్తులను వేడుకొన్నాడు. అంతటా విష్ణుమూర్తి ఇలా పలికెను: ఆ మహిషాసురునికి మరణం లేదని చింతవద్దు. అతను ఏ జన్మనైతే చులకన చేసి వరం కోరుకున్నాడో అట్టి స్త్రీమూర్తితోనే అతని మరణం రాసి ఉన్నది. మా త్రిమూర్తుల శక్తులను కలగలిపి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి స్త్రీ రూపాన్ని దాల్చి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది అని అభయమిచ్చారు త్రిమూర్తులు. ఆ ప్రకారంగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు యొక్క తేజస్సు నుండి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తికి సర్వదేవతలు తమ యొక్క శక్తులను దారపోశారు. ముక్కోటి దేవతల శక్తులు తోడైనటువంటి ఆ శక్తి, ఆ యొక్క శక్తి స్వరూపం దుర్గాదేవిగా అవతరించింది. బ్రహ్మ తన కమండలాన్ని, విష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని, పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఆ శక్తిమాతకు ఆయుధాలుగా ఇచ్చారు. దుర్గాదేవిని ముక్కోటి దేవతలు వేణోళ్ల కీర్తించి తనని కార్యోన్ముక్తురాలను చేశారు. అంతటా దుర్గాదేవి సింహవాహనధారిణి అయి మహిషాసురుడు కొలువై ఉన్నటువంటి అమరావతి వైపు కదిలి వెళ్లి తనకు అడ్డు వచ్చినటువంటి అసుర సైన్యాన్ని సునాయాసనంగా సంహరించి ముందుకు సాగింది. తమ పైకి దండెత్తి వస్తూ ఉన్నటువంటి ఆ శక్తిమాతను చూసి అసురుడు భీతి చెంది తమ రాజైనటువంటి మహిషాసురుణ్ణి కాపాడమని మొరపెట్టుకుంటారు. అంతటా మహిషాసురుడు అమరుడునైనటువంటి నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనేటటువంటి గర్వంతో యుద్ధానికి సిద్ధమై దుర్గాదేవి చెంతకు వెళ్ళాడు. దుర్గాదేవిని చూసినంతనే ఆ తల్లి యొక్క అందానికి, ఆమె తేజస్సుకు మోహితుడైనటువంటి మహిషాసురుడు, ఓ సౌందర్యరాశి, ఈ సమస్త మండలాలలో నీ అంతటి లావణ్యవతిని నేనెప్పుడూ కూడా చూడలేదు. నీ అందానికి నేను దాసుడనయ్యాను. నీతో యుద్ధం చేయడం నాకు మనసొప్పడం లేదు. నీవు అంగీకరించినచో నిన్ను నా పట్టమహిషిని చేసుకుంటాను అని పలికాడు. అదంతా విన్నటువంటి దుర్గాదేవి, ఓరి మహిషాసుర, నన్ను ఎవరని ఎంచితివి? నేను నీ పాలిట మృత్యు దేవతను. నేను అవతరించిందే నీ సంహారం కొరకు అని పలికెను దుర్గాదేవి. ఆ మాటలకు కోపోద్రిక్తుడైనటువంటి మహిషాసురుడు, అబలవని జాలిపడి నీ సౌందర్యానికి ఆకర్షితుడై నీకు వరాన్ని ఇచ్చాను. కానీ నీ అవివేకంతో ఈ ముల్లోక అధిపతిని ఎదిరించుచున్నావు. ఇక నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు అని మహిష రూపాన్ని దాల్చి దుర్గాదేవి పైకి యుద్ధానికి చేయడానికి ముందుకు కదిలాడు మహిషాసురుడు. అంతటా దుర్గాదేవి వాహనమైనటువంటి సింహం ఆ మహిషముతో యుద్ధం చేసింది. ఆ సింహంతో యుద్ధంలో గాయపడినటువంటి మహిషాసురుడు గజరూపంలో దుర్గాదేవిపై భీకరమైనటువంటి యుద్ధం చేయడం ప్రారంభించాడు. అప్పుడు దుర్గాదేవి మహిషాసురుడి యొక్క దంతములను పట్టి గిరిగిరా తిప్పి నేలపై పడదోసింది. అంతటా మహిషాసురుడు తన యొక్క నిజరూపమైనటువంటి మహిషముగా మారి దుర్గాదేవిపైకి దండెత్తాడు. మహిషాసురుడు పరిపరి రూపములలో దుర్గాదేవితో 9 రోజులు యుద్ధాన్ని సాగించాడు. చివరికి దశమి నాడు మహిషాసురుడు అసుర రూపంలో దుర్గాదేవితో పోరాడుతూ ఉండగా దుర్గాదేవి వాహనమైనటువంటి సింహం అతని పైకి దూకి పంజా విసరగా నేలకూలిపోయాడు మహిషాసురుడు. అంతటా దుర్గాదేవి త్రిశూలంతో మహిషాసురుని యొక్క హృదయాన్ని చీల్చి సంహరించింది. మహిషాసురు సంహారాన్ని వీక్షించినటువంటి దేవతలు, త్రిమూర్తులు దుర్గాదేవి చెంతకు చేరి ఆ తల్లిని అనేక విధాలుగా కీర్తించారు. మహిషాసురుణ్ణి సంహరించినందుకు ఆ తల్లిని మహిషాసుర మర్దినిగా కొనియాడాడు. మహిషాసురుని మరణ వార్త విన్నటువంటి మహిషి కోపంతో రగిలిపోయింది. తన సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. ఆవేశంతో దేవలోకంపైకి తన యొక్క అసుర సైన్యంతో దండెత్తడానికి సమ్మత్తమయ్యింది. అట్టి సమయంలో అసుర గురువైనటువంటి శుక్రాచార్యుడు ఆమెను వారించాడు, శాంతించమన్నాడు. నీ ఆవేశం అసురగణానికి చేటని, ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేయాలని మహిషికి బోధించాడు. శుక్రాచార్యుని యొక్క హితబోధతో తన యొక్క ప్రయత్నాన్ని మహిషి విరమించుకుంది. తన సోదరుని మరణానికి కారణమైనటువంటి దేవతలను జయించాలి అంటే తన సోదరుడు పొందినటువంటి వరం కంటే కూడా క్లిష్టమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి వరాన్ని పొందవలనని తలచింది. అందుకొరకు ఆమె బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సును చేయడం ప్రారంభించింది. మహిషి ఘోర తపస్సుకు సంతుష్టుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు తనకు ముల్లోకాలను జయించగలిగేటటువంటి శక్తిని ప్రసాదించమని, మరణం అనేదే తనకు దరి చేరకుండా వరాన్ని ఇవ్వమని కోరుకున్నది. బ్రహ్మదేవుడు ఆ యొక్క వరాన్ని ఇవ్వడం వీలు కాదని పలికాడు.
బ్రహ్మదేవుని యొక్క సమాధానం ముందే ఎరిగినటువంటి మహిషి అటులైన మరణమే అనివార్యమైనచో నా మరణానికి కారకుడయ్యేవాడు అసాధారణమైనటువంటి జన్మ ధరించి ఉండవలను. శివకేశవుల యొక్క కలయికలలో జన్మించిన వాడై మానవ జన్మ ఎత్తి బ్రహ్మచర్యం పాటించి జీవించి ఉండవలను. అట్టి మహాపురుషుని చేతిలో నా మరణం సంభవించవలనని బ్రహ్మదేవుని వేడుకుంది. పురుషులైనటువంటి శివకేశవులు కలవడం అనేది అసంభవం కాబట్టి వారి కలయికతో పుత్రుడు జన్మించడం కూడా అసంభవం. ఒకవేళ ఆ మాయావులు ఏదైనా కానీ మాయ పన్ని వారికి కుమారుడు జన్మించిన ఎడల అతను దైవకుమారుడు అవును. కాబట్టి మానవ జన్మ ఎత్తి జీవించటం అన్నది కలలో కూడా జరగదు అని తను కోరినటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కోరికను తలుచుకొని మహిషి లోపల మురిసిపోయింది. ఆమె యొక్క ఆంతర్యం ఎరిగినటువంటి వాడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆడిన మాట తప్పరాదు కాబట్టి మహిషి కోరినటువంటి వరాన్ని ఆ బ్రహ్మదేవుడు ప్రసాదిస్తాడు. మహిషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తనకు మరణం అనేదే సంభవించదని సంబరపడిపోయింది. ఇక తన యొక్క తక్షణ కర్తవ్యం తన సోదరుణ్ణి తన తండ్రిని చంపినటువంటి దేవతలను తరిమికొట్టి దేవలోకాన్ని కైవసం చేసుకొని ముల్లోకాలను ఏలడం తన లక్ష్యం. అయితే మహిషి తన యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం దేవలోకంపైకి దండెత్తి వెళ్ళింది. దేవతలందరినీ కూడా సునాయాసనంగా ఓడించడం ప్రారంభించింది. దేవేంద్రుని యొక్క వజ్రాయుధం సైతం మహిషిని ఏమీ చేయలేకపోయింది. దేవేంద్రుని సింహాసనంపై నుండి పడవేసి సంహరించబోగా దేవేంద్రుడు విష్ణుమూర్తిని శరణు కోరుతూ అక్కడి నుండి పరుగు తీశాడు. వైకుంఠానికి చేరినటువంటి దేవేంద్రుడు అక్కడ జరిగిందంతా కూడా మహావిష్ణువుకు విన్నవించుకున్నాడు. ఆమె మరణ రహస్యం ఎరిగినటువంటి విష్ణుమూర్తి ఆమెను సంహరించడం అంత సులభం కాదని గ్రహించి తాత్కాలికమైనటువంటి ఉపసంగం కొరకు ఒక యుక్తాన్ని పన్నాడు. తన మాయతో దత్తాత్రేయుని యొక్క అంశతో ఒక సుందరమైనటువంటి మహిషాన్ని సృష్టించి మహిషి ఉన్న చోటుకు పంపించాడు. ఆ మహిషపు సౌందర్యానికి ముగ్ధురాలైనటువంటి మహిషి పూర్వజన్మలో అంటే తను పూర్వజన్మలో ఏ కోరిక అయితే తీరకుండా మిగిలిపోయి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఆ యొక్క సుందర మహిష ద్వారా తీర్చుకునేందుకు దేవలోకం విడిచి ఆ మహిషం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. లీలావతి శాపానుసారంగా దత్తాత్రేయుడు ఆ విధంగా మహిషంగా మారి తన కోరికలన్నీ కూడా తీర్చడం మొదలుపెట్టాడు. ఇరువురు కూడా రాసక్రీడలలో మునిగి తేలారు. అలా ఒక సుందరమైనటువంటి ప్రదేశంలో వారి శృంగార కార్యంలో మహిషి తలములకలై ఉండడంతో దేవలోకం సంగతి తన యొక్క ప్రతీకారం సంగతి మరిచిపోయి ఆనందంగా జీవిస్తూ ఉంది. తాత్కాలికమైనటువంటి ఉపశమనంతో ఊపిరి పీల్చుకున్నటువంటి దేవేంద్రుడు తిరిగి మరలా అమరావతిని చేరుకొని తన యొక్క పాలన సాగించడం మొదలెట్టాడు. అయితే ఎప్పటికైనా సరే మహిషి వలన ఎంతో ప్రమాదం ఉందని చెప్పి గుర్తించినటువంటి బ్రహ్మదేవుడు మహిషి బెడద తాత్కాలికంగా తీరినా దాని అంతం మాత్రం మీ ఇరువురికి జన్మించేటటువంటి పుత్రుని చేతిలో మాత్రమే ఉంది కదా హరిహరులారా, ఇద్దరు పురుషులకు పుత్రుడు జన్మించేటటువంటి అవకాశం లేదని అది ప్రకృతి విరుద్ధమని తెలుసుకోడా అలాంటి వరాన్ని కోరింది ఆ మహిషి. ఆ అసాధ్యమైనటువంటి కార్యం ఎలా సాధ్యమవుతుంది? మహిషి మరణం ఏ విధంగా సంభవిస్తుంది స్వామి అని కుతూహలంగా హరిహరుల వైపు చూస్తూ బ్రహ్మదేవునితో పాటు నారదుడు ప్రశ్నిస్తాడు. అవును స్వామి, సుందరమైనటువంటి మహిషాన్ని కూడి ఉన్నటువంటి మహిషి ఎప్పుడు తిరిగి విజృంభిస్తుందో ఏమాత్రం కూడా అర్థం కావడం లేదని నారదుడు అడగగా ఆ లోపల హరిహరపుత్రుడు జన్మించాలని మేమందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము అని అన్నారు ఇంద్రాది దేవతలు. ఇక త్రిమూర్తులను దర్శించిన తర్వాత త్వరలోనే మీ కోరిక తీరగలదు అని వేచి ఉండండి అని అభయం ప్రసాదించి వారిని పంపివేశారు శివకేశవులు. పరమేశ్వర, ఇక నేను కూడా వైకుంఠానికి తిరిగి వెళతాను అంటూ మహావిష్ణువు లేచాడు. అంతవరకు కైలాసంలోనే దేవతలతో సమావేశం జరిగింది. వారు వెళ్ళాక మహావిష్ణువు వెళ్లడంతో పరమేశ్వరుడు ఆలోచన మగ్నుడయ్యాడు. అంతర్మందిరంలో నుండి కనిపిస్తూ ఉన్నటువంటి పుష్పోద్యానం వైపు దృష్టి సారించినటువంటి పరమేశ్వరుడు కనిబొమ్మలు ముడివడ్డాయి. పుష్పోద్యానంలో అతిలోక లావణ్యవతి అయినటువంటి ఒక సుందరి నడయాడుతూ ఉండడం చూసి ఎవరో జగన్మోహిని ఈ వనంలోకి ఎలా వచ్చిందా, వెళ్ళి పలకరిస్తాను అని అనుకుంటూ వనంలోకి ప్రవేశించాడు పరమేశ్వరుడు. ఆమె అందం స్వామి మనస్సుకు ఆహ్లాదం కలిగించింది. చిరునవ్వు మన్మథ బాణంలా వచ్చి తగిలేసరికి విచలితుడవుతూ, సుందరి, ఎవరివి నీవు? ఈ వనంలో ఒంటరిగా విహరిస్తూ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే నీతో జంటగా విహరించాలి అని అనిపిస్తుంది సుమా అని అంటూ ఆమెను సమీపించాడు. ఆమె అంగీకారంగా ముసిముసి నవ్వులు నవ్వి చేయి దించడంతో ఇద్దరూ కలిసి వనంలో విహరిస్తూ ఆనందించసాగారు. కళ్ళల్లో కళ్ళు కలిపి నాట్యం చేయసాగారు. ఆ సమయంలో ఇద్దరి శరీరాల నుండి తేజస్సులు వెలువడి పచ్చని పచ్చిక మీద ఒకటై క్రమంగా బాలునిగా రూపుదిద్దుకున్నాయి.
జగన్మోహిని మాయమై ఆ స్థానంలో మహావిష్ణువుగా నిలిచాడు. పరమేశ్వరుడు చిరునవ్వుతో చూస్తూ, నారాయణ, నీ విష్ణుమాయలో ఓలలాడించి నన్ను కూడా వివశుణ్ణి చేశావు సుమా, చమత్కారివే అని అన్నాడు. దివ్య తేజంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి బాలుడి మీద పుష్పవృష్టి కురిపిస్తూ ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. విషయం తెలిసి వచ్చినటువంటి దేవగణాలు, బ్రహ్మ, నారదాది మునులు, హరిమాటల అంశంతో ప్రభవించినటువంటి దివ్య శిశువుకు మా ప్రణామాలు. ఆ బాలుని చూస్తూ ఉంటే మా కష్టాలు ఇక త్వరలోనే తీరగలవు అనేటటువంటి ఆనందంతో పరవశించిపోతూ ఉన్నాయి మా హృదయాలు అంటూ ఉన్నటువంటి దేవతల వైపు ప్రసన్నంగా చూశారు హరిహరుడు. పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి భూతనాథుడు అనేటటువంటి పేర భూతగణాలకు నాయకునిగా అభిషిక్తుని గావిస్తున్నాను, నందీశ్వరాది ప్రమదగణాల చేత పూజింపబడగలడు అంటూ శిరస్సు మీద చేయి ఉంచాడు. మహావిష్ణువు ఆ చేతి మీద తన హస్తాన్ని ఉంచి ధర్మశాస్త్ర అనేటటువంటి పేరుతో ధర్మానికి అధిదేవత కాగలడు ఈ చిరంజీవి అని అంటాడు. తన కంఠం నుండి ఒక మణిహారాన్ని తీసి ఆ బాలుడి మెడలో వేశాడు మహావిష్ణువు. దేవతలారా, మణికంఠుడనేటటువంటి సార్థక నామంతో ఈ బాలుడు భూలోకంలో 12 సంవత్సరాలు రాజవంశంలో ప్రవర్ధమానుడై మహిషిని సంహరించి మీకు ఆనందాన్ని కలిగిస్తాడు, భూమి మీద ధర్మాన్ని సుస్థిరం కావిస్తాడు అని తెలియజెప్పాడు. ధన్యులం స్వామి, ధన్యులం. హరిహరపుత్రుడు మణికంఠునికి జయము 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 అంటూ జయ జయధ్వానాలు చేసి తృప్తిగా తిరిగి వెళ్లారు ఇంద్రాది దేవతలు. భూలోకానికి చేరి ఏమేమి వింతలు చూపనున్నాడో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాము స్వామి, ఎప్పుడెప్పుడు ముక్తి లభిస్తుందా అని వ్యధ చెందుతూ ఉన్నటువంటి సుందర మహిషానికి విముక్తి ప్రసాదించినట్లే కదా. నారాయణ నారాయణ అంటూ భూలోకం వైపు సాగిపోయాడు నారద మహర్షి. ఏకాగ్రతతో వింటూ ఉన్నటువంటి నైమిషారణ్య వాసుల వైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పడం కొనసాగించాడు సూత మహర్షి. శౌనకాది మునులారా, హరిహరపుత్రుడైనటువంటి భూతనాథుడు ఆవిర్భవించినటువంటి వైనం విన్నారు కదా. మరి ఆవిర్భవించిన వెంటనే యువకుడైనటువంటి భూతనాథుడు కొంతకాలం కైలాసంలో ప్రమద భూతగణాల పూజలు అందుకుంటూ గడిపాడు. పార్వతీ పరమేశ్వరులకు, గణపతి, కుమారస్వాములకు ఆనందాన్ని ప్రసాదించాడు. అతనికి పూర్ణ, పుష్కల అనేటటువంటి 2 దేవకన్యలతో వివాహం జరిపించింది పార్వతీమాత. అక్కడ భూలోకంలో మహిష రూపంలో ఉన్నటువంటి మహిషిని ఆనందపరుస్తూ ఉన్నటువంటి సుందరదత్తుడు భూతనాథుని యొక్క ఆవిర్భావం జరగగానే మోక్షాన్ని పొందాడు. అతని మరణంతో మహిషిలో తిరిగి క్రోధావేశాలు కట్టలు తెంచుకొని పొంగివచ్చాయి. గుహలో నుండి వెలికి వచ్చి పాతాళంలోని రాక్షసులను కూడగట్టుకుని దేవతల మీద యుద్ధం ప్రకటించి స్వర్గాన్ని స్వాధీనపరుచుకుని ముల్లోకాలలో తిరిగి రాక్షస పాలన నెలకొల్పింది. దేవతలు దీనవదనాలతో కైలాసానికి వచ్చారు. కళావిహీనులై కనిపిస్తూ ఉన్నటువంటి వారికి ఊరట కలిగించాయి పరమేశ్వరుని యొక్క వాక్కులు. ఇంద్రాది దేవతలారా, మీ కష్టాలు త్వరలోనే తీరగలవు. భూతనాథుడు భూలోకానికి వెళ్లి ఆ మహిషిని వధించేటటువంటి మేఘ గంభీర స్వరంతో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అభయానికి కలతదేరారు దేవతలందరూ కూడా. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాం స్వామి. భూతనాథుడు వెంటనే బయలుదేరి భూలోకాన్ని చేరి మహిషిని ఎదుర్కొని హతం కావిస్తాడని అనుకుంటూ ఉన్నాము. మరి మా అంచనా సరైనదేనా స్వామి అంటూ ప్రశ్నించాడు ఇంద్రుడు. అయితే అంతటి ఆత్రత తగదు ఇంద్ర. మహిషి అంతం కావడానికి మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఆమె పొందిన వరానుసారం హరిహరపుత్రుడు భూలోకంలో 12 సంవత్సరాలు రాజవంశంలో పెరగవలసి ఉందన్నటువంటి విషయం మరిచిపోవద్దు అని గంభీరంగా గుర్తు చేశాడు పరమేశ్వరుడు. క్షమించండి స్వామి, నా తొందరపాటుతనాన్ని మన్నించండి అంటూ చేతులు జోడించి నమస్కరించాడు ఇంద్రుడు. పితృదేవులకు ప్రణామాలు అంటూ అప్పుడే పత్నులతో సహా వచ్చి నమస్కరించాడు భూతనాథుడు. అతని వైపు ప్రసన్నంగా చూసి, పుత్రా, రాక్షస సంహారం కావించడానికి నీవు భూమిపై అవతరించవలసినటువంటి సమయం ఆసనమైనది అన్నాడు పరమేశ్వరుడు. ఇంద్రుడు భక్తిపూర్వకంగా భూతనాథునికి నమస్కరించాడు. పరిపరి విధాలుగా స్తుతించాడు. భూతనాథుని స్తుతించిన తరువాత ఇంద్రుడు చేసినటువంటి స్తుతులకు మెచ్చి అభయాన్ని ప్రసాదించాడు భూతనాథుడు. ఇంద్రాది దేవతలారా, త్వరలోనే స్వర్గభోగాలు మీకు లభించబోతున్నాయి, నిశ్చితంగా ఉండండి అని అన్నాడు. భూతనాథునికి పరమేశ్వరునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకొని బయలుదేరారు దేవతలందరూ కూడా. వారు వెళ్లిన తర్వాత తనను చూడవచ్చినటువంటి బ్రహ్మ విష్ణుల వైపు చిరునవ్వుతో చూస్తూ, భూతనాథుడు భూలోకానికి వెళ్లవలసినటువంటి సమయం ఆసనమైనది అన్నాడు పరమేశ్వరుడు. శౌనకాది మునులందరూ కలిసి మహర్షి, గణపతి, కుమారస్వాములకు ఇద్దరిద్దరు పత్నులు ఉన్నట్లుగానే భూతనాథునికి కూడా 2 పత్నులు ఉన్నట్లు తెలిపారు కదా. మరి భూతనాథుడే భూలోకానికి వచ్చి అయ్యప్ప స్వామిగా అవతరిస్తాడని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాము. ఆ స్వామి ఎందుకు వివాహం చేసుకోలేదు? ఆ సంగతులు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. వింటున్నటువంటి వారిలో కొందరు మునులు ఇలా అడిగారు. మీరు అనుకున్నట్లుగా భూతనాథుడే భూలోకంలో అయ్యప్పగా పూజింపబడుతున్నాడు. ముల్లారా, పురుషుని చేరేటటువంటి ప్రకృతిలో 2
రెండు భాగాలు విలీనమై ఉంటాయి. వాటిని పరాప్రకృతి, అపార ప్రకృతి అంటారు. భక్తుల కోసం ఈ రెండు భగవంతునికై పత్నులై భక్తుల కోరికలు సంపూర్ణంగా నెరవేర్చి వారి సుఖజీవనానికి కావలసినటువంటి ధనధాన్య భోగాలను పుష్కలంగా అనుగ్రహిస్తారు. పూర్ణ పుష్కలములు అయినటువంటి అపార ప్రకృతులను తనలోనే విలీనం కావించుకుని భూతనాథుడు భూలోకంలో అవతరించడం జరిగింది. చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలతో 12 సంవత్సరాల పాటు భూమిపై ఆ స్వామి కావించినటువంటి లీలల గురించి చెబుతాను, సావధానులై వినండి. అది పవిత్రమైనటువంటి పంబా నదీ తీరం. పందల రాజ్యం సమీపంలోని దట్టమైనటువంటి అరణ్యాల మధ్య ప్రవహిస్తూ ఉండేటటువంటి పంబా నదీ జలాలు ఆ యొక్క ప్రాంతవాసులకు జీవనాధారాలు. ఒడ్డున పచ్చని పచ్చిక ఆకులు పచ్చని తివాచీ పరిచినట్లుగా ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. చల్లటి గాలి గలగలమాని పారుతూ ఉన్నటువంటి నదీ జలాలు, పువ్వులు జలజలమని రాలుస్తూ ఉన్నటువంటి వృక్షాలు, ప్రకృతి శోభాయమానంగా ముస్తాబై ఎవరికో స్వాగతం చెప్పడానికి ఆతృత పడుతున్నట్లుగా ఉంది. ఆ యొక్క నిరీక్షణ ఫలించినట్లుగా ఆకాశం నుండి జ్వాజ్వలామానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఒక జ్యోతి పుంజం అక్కడకు సాక్షాత్కరించింది. నదీ తీరాన అందులో నుండి హరిహరులు వారి మధ్యగా భూతనాథుడు ప్రకటితమయ్యారు. అప్పుడు హరిహరులు భూతనాథుని వైపు ప్రసన్నంగా చూస్తూ, కుమారా, నీవు మానవ రూపంతో భూమి మీద కావించవలసినటువంటి దుష్ట శిక్షణకు నాంది పలకవలసినటువంటి శుభ సమయం ఆసనమైనది. ఇక్కడికి మరికొద్దిసేపటిలో మా భక్తుడైనటువంటి పందలరాజు రాగలడు. నీవు ఆయనకు పుత్రుడివై ఆయన చిరకాల వాంఛితాన్ని నెరవేర్చు అని అంటారు. మీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను అంటూ కళ్ళు మూసుకొని ధ్యానించాడు భూతనాథుడు. మరుక్షణమే పొత్తిళ్లలో పాపడుగా మారి పచ్చిక మీద సాక్షాత్కరించి కెవ్వుమన్నాడు. హరిహరుడు శిశువు తల మీద నిమిరి దీవించారు. మహావిష్ణువు మెడలో మణిహారంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శిశువు వైపు ఆప్యాయంగా చూస్తూ, ఇకపై మణికంఠుడు అనేటటువంటి పేరుతో ప్రవర్ధమానుడై ఈ యొక్క ప్రాంతవాసులను తన లీలలతో ధన్యులను కావిస్తాడు భూతనాథుడు అని అంటాడు. అవును, మహిషిని సంహరించి ధర్మ సంస్థాపన కావిస్తాడు ధర్మశాస్త్ర. పరమేశ్వరుడు ప్రసన్నంగా చూస్తూ అంటాడు. దూరం నుండి కలకలం వినరావడంతో అంతర్ధానమయ్యారు ఇద్దరూ కూడాను. సారథి ఆగు, రథాన్ని ఆపించి దిగి చూశాడు రాజశేఖరుడు. చెవి ఒగ్గి జాగ్రత్తగా విని ఎవరో పసిపాపుడి ఏడుపు వినిపిస్తున్నది ఆ పక్క నుండి, అటువైపు పోనివ్వు అంటూ ఎక్కి కూర్చుంటాడు. రథం పంబా నది ఒడ్డుకు చేరింది. దిగి చుట్టూ చూసినటువంటి రాజుకు పచ్చిక మీద పొత్తిలలో పడుకొని ఉన్నటువంటి ఏడుస్తూ ఉన్నటువంటి పసిపాపుడు కనిపించడంతో గబగబా అటువైపుకు వెళ్ళాడు. అంతవరకు పడగెత్తి పట్టి బాలుడి మీద ఎండ పడకుండా ఉంటున్నటువంటి ఒక పాము రాజు వస్తూ ఉండడం చూసి చర్రున పక్కకి వెళ్ళిపోయింది. ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడంటే ఆ పిల్లవాడు మెడలో ఆ మణిహారం చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎవరీ బాలుడు, ఎవరీ విధంగా విడిచి వెళ్ళుంటారా? పాము పడగెత్తి మరీ పట్టి కాపాడుతూ ఉంది అంటే ఈ బాలుడెవరో మహత్తర జాతకుడై ఉంటాడు. ఈ చుట్టుపక్కల మనుష్య సంచారమే లేదు. ఆ పరమేశ్వరుడు తన కోసమే ఈ శిశువుని ఇక్కడ ఉంచి ఉంటాడా? సందేహమే లేదు. నారద మహర్షి చెప్పినట్లుగా తన కోసమే ఈ శిశువును అనుగ్రహించి ఉంటాడు ఆ పరమేశ్వరుడు అన్నటువంటి ఆలోచన రాగానే మనసులో ఆ బాలుడి మీద పుత్రవాత్సల్యం పొంగివచ్చింది రాజశేఖరునిలో. జాగ్రత్తగా 2 చేతులతో ఎత్తుకొని రథం మీద ఒడిలో పరుండబెట్టుకుని కూర్చున్నాడు. ఏడుపు మాని నవ్వుతూ ఉన్నట్లుగా తన వైపే చూస్తూ ఉన్నటువంటి బాలుడి ముఖంలోని తదేకంగా చూస్తూ, ఈ చిన్నారి మోము మునుపెప్పుడో చూసినట్లుగా అనిపిస్తుందే, ఎక్కడ చూసి ఉంటానా అని అనుకుంటూ ఉంటాడు. చేతుల్లో పసివాడితో అంతఃపురంలో అడుగుపెట్టినటువంటి భర్తకు సంభ్రమానందాలతో ఎదురువచ్చింది రాణి. భర్త చెప్పింది వింటూ పిల్లాడిని తన ఒడిలోకి తీసుకుంది. మనం ఇంతకాలంగా ఎదురు చూసినటువంటి వరపుత్రుడు ఈనాటికి మన ఒడిని చేరుకున్నాడు. భగవంతుడు మన మీద కృపాదృష్టిని కురిపించాడు. ఈ పసివాడిని మనం పుత్రునిగా స్వీకరిద్దాం అని అంటూ ఆ పసివాడిని ముద్దులాడుతూ మెడలో ఉన్నటువంటి మణిహారాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఈ హారాన్ని మీరు అలంకరించారా అని అడుగుతుంది రాజుగారి యొక్క భార్య. లేదు దేవి, నేను చూసినప్పుడే ఆ హారం మెడలో ఉంది. ఆస్థాన పురోహితులను రప్పించి నామకరణం, పుట్టినటువంటి దిన మహోత్సవాలను జరిపించవలసి ఉంది. ఎవరక్కడ అంటూ పరిచారకులను పంపి రాజపురోహితులను పిలిచాడు రాజశేఖరుడు. మహారాజా, ఈ పసివాడు కారణ జన్ముడు. మీ దంపతుల మీద కరుణతో హరిహరుడు యొక్క అనుగ్రహం ఈ పసివాడి రూపంలో మీకు లభించింది. ఈ పసివాని వలన మీకు ఆచాంద్ర తారకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. మన రాజ్యంలో కూడా సుఖశాంతులు నెలకొంటాయి. ప్రజలందరూ కూడా సర్వశుభాలు పొంది ఆనందంగా జీవించగలరు అంటూ పురోహితులు చెప్పినటువంటి విషయాలు మరింత ఆనందాన్ని కలిగించాయి రాజదంపతులకు.
మా పుత్రుడికి తగినటువంటి పేరును, జన్మతిథి నక్షత్రాలను గురించి మీరే చెప్పండి అని అడగడంతో పసివాడు లభించినటువంటి సమయం మొదలైనవి గుణించారు ఆ పురోహితులు. మహారాజా, మీకు లభించినటువంటి సమయాన్ని బట్టి అత్యంత శుభ సమయంలో బాలుని యొక్క ఆవిర్భావం జరిగి ఉంటుంది. ఉత్తరా నక్షత్ర శుభగడియలలో ఈ వేళ ఫాల్గుణ శుక్లపక్ష పంచమి. ఉత్తరా నక్షత్ర యుక్త శుభయోగంని జన్మ నక్షత్రాలుగా గణించాలి. ఇక కంఠంలో మణిహారంతో మీకు లభించాడు కాబట్టి మణికంఠుడు అనేటటువంటి నామం ఈ బాలునికి అన్ని విధాలా తగినది అని చెప్పారు. మణికంఠుడు చాలా బాగుంది పేరు అని ఇకపై మా పుత్రుడు మణికంఠుడు అని పిలువబడతాడు. ప్రజలారా, ఇడిగో మీ యువరాజు, కన్నుల కరువు తీరా దర్శించుకోండి, మీ యొక్క భావి మహారాజును అంటూ చూడవచ్చినటువంటి ప్రజలకు పసివాడిని చూపించి అందరి సమక్షంలో మణికంఠుడు అనేటటువంటి నామకరణం చేశాడు. ఇక యువరాజు మణికంఠునికి జయము జయము, చూడవచ్చినటువంటి పందల రాజ్య ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జయ జయధ్వానాలు చేశారు. ఆ రాజ్యం అంతటా కూడా పుత్రోత్సవ వేడుకలు కూడా జరిపించారు. మణికంఠుడు వచ్చినటువంటి వేళా విశేషం వలన కొద్ది కాలంలోనే పాడి పంటలతో తోలతోక సాగింది. పందల రాజ్యం ఈతి బాధలు కూడా లేవు. అన్నిటికన్నా ఆనందకరమైనటువంటి విషయం, మణికంఠుడు వచ్చినటువంటి కొద్ది కాలానికే రాణి గర్భవతి అయి సకాలంలో పుత్రునికి జన్మనిచ్చింది. రాజదంపతుల యొక్క చిరకాల వాంఛితం నెరవేరింది. కానీ మణికంఠునిపై వాళ్ళ ప్రేమ వాత్సల్యం మాత్రం తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువయ్యాయి. ఇద్దరి పుత్రుల బాల్య చేష్టలు చూస్తూ ఆనందంగా గడపసాగారు. ఇక కాలం వేగంగా గడుస్తూ ఉంది. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. అక్షరాభ్యాసం, ఉపనయన సంస్కారం జరిపి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించాడు రాజు. ఏక సంధ్యాగ్రహి అయినటువంటి మణికంఠుడు వేదాలు, శాస్త్రాలు కొద్ది కాలంలోనే అభ్యసించి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడు. వాటితో పాటు క్షత్రియోచితాలైనటువంటి విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీ, మల్లయుద్ధం ఇవన్నీ నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే విద్యాభ్యాసం పూర్తయింది. మణికంఠ, ఎంతో త్వరగా అన్ని విద్యలలోనూ ప్రవీణుడవై వెలుగొందుతూ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే ఆనందం కలుగుతున్నది. ప్రయోజకుడమైనటువంటి శిక్షను చూసుకొని గురువు హృదయం తృప్తితో నిండిపోతుంది. రాజకుమారుడివైనటువంటి నీవు ఇక్కడ ఇతరులతో అమరికలు లేకుండా గడిపావు. సామాన్యుల సేవలు చేశావు. అందరికీ కూడా ఆదర్శప్రాయంగా గడిపావు. తిరిగి వెళ్ళాక నీ ప్రజలను ధర్మంగా పాలిస్తూ సత్యవంతుడివై జీవించు అంటూ వారు గురువులందరూ కూడా బోధించి ఆశీర్వదించి అక్కడి నుండి పంపించారు. భక్తి ప్రపత్తులతో గురువుగారికి పాదాభివందనం కావించాడు మణికంఠుడు. గురుదేవా, విద్య నేర్పినటువంటి గురువుకు గురుదక్షిణ సమర్పించుకోకపోతే ఆ శిష్యుని యొక్క జీవితం నిరర్థకమవుతుంది. మీకు నేను ఏమి సమర్పించినా అది మీరు నేర్పినటువంటి విద్యకు, నా పట్ల చూపించినటువంటి వాత్సల్యానికి సరికాదు. దయవుంచి నేనేమి ఇవ్వమంటారో మీరే సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని అనగా ఆ మాటలు విని కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు గురువు. మణికంఠుడు సామాన్యమైనటువంటి మానవ బాలుడు కాదని, కారణజన్ముడని తన మనసు చెబుతున్నది. నా తలపు తప్పు కాకపోవచ్చు, ఈ విధంగా అడిగి చూస్తాను, ఏం చేస్తాడో చూస్తే తన అంచనా నిజమవుతుంది అని అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి లోపలికి వెళ్ళాడు. ఆశ్రమంలో ఒక మూలగా కూర్చుని ఉన్నటువంటి 10 ఏళ్ల కుమారుణ్ణి చేయి పట్టి నడిపించుకుంటూ బయటకు తీసుకుని వచ్చాడు. మణికంఠ, ఈ నా పుత్రుడు మూగతనంతో, అంధత్వంతో, చెవిటితనంతో పుట్టి మాకు తీరని దుఃఖాన్ని ప్రసాదించాడు. ఈ సంగతి నీకు కూడా తెలుసు కదా. పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి ఈ విధమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క పుత్రుణ్ణి ఆరోగ్యవంతుణ్ణి చేయగలవా అని అడుగుతాడు వృద్ధకంఠంతో. చిన్నగా నవ్వి ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి కళ్ళను, చెవులను, ముఖాన్ని తడిమి, నీ పాపాలు ఈనాటితో పరిహారమయ్యాయి గురుపుత్ర, ఇలా చూడు అని అంటాడు మణికంఠుడు. గురుపుత్రుడు మణికంఠుని వైపు చూస్తూ నిలిచాడు. అతనికి జ్యోతి రూపంలో కనిపించాడు మణికంఠుడు. ఆ జ్యోతిలో నుండి ఓంకారనాద తరంగాలు గురుపుత్రుని చెవిలో ప్రవేశించాయి. నోటి నుండి అప్రయత్నంగా మాటలు కూడా వెలువడ్డాయి. జ్యోతి రూపంలో దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమాత్మ, నీకు నా యొక్క ప్రణామాలు. ఓంకారనాదం నీ నుండి వెలువడింది. ఆ నాదం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ మాటలు నీ యొక్క అనుగ్రహం వలనే నా నుండి వెలువడుతున్నాయి. నాకు మీ యొక్క దర్శన భాగ్యం, ఓంకారనాదాన్ని వినేటటువంటి భాగ్యం, మాట్లాడేటటువంటి సామర్థ్యం ప్రసాదించినటువంటి ఓ జ్యోతి స్వరూప, నీకివే నా కోటి కోటి ప్రణామాలు అంటూ నమస్కరించాడు. గురువు ఆనందం వర్ణనాతీతం. మణికంఠ, నీవే పరమాత్ముడవు. ఈ రూపంలో మా మధ్య ఉంటున్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే నీతో కాలం గడిపేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహించావా స్వామి. వేదాలు, పురాణాలు, శృతి శాస్త్రాలు అన్నీ కూడా నీలోనే నిక్షిప్తమై ఉండగా
నీకు నేను విద్యను నేర్పించాను అనుకోవడం భావ్యం కాదు. నీవే అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అందించగలిగినటువంటి సముద్రుడవి. హే ఓంకార రూప, మాకు బ్రహ్మజ్ఞానం గురించి తెలియజెప్పి మమ్మలను అనుగ్రహించు అని వేడుకుంటాడు. భక్తావేశంతో పులకించిపోతూ వారిద్దరి వైపు ప్రసన్నంగా చూశాడు మణికంఠుడు. గురువు కోరినట్లుగా బ్రహ్మజ్ఞానాన్ని కూర్చి ఉపదేశించాడు. ఆ తరువాత తన రాజ్యాన్ని చేరుకుంటాడు మణికంఠుడు. మణికంఠుని మీద ప్రేమ, రాజదంపతుల యొక్క వాత్స్యానురాగాలు, ప్రజల ప్రేమాభిమానాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉంటాయి. తన ఆలోచనలన్నీ కూడా తలకిందులవుతాయి. ఎవరికో జన్మించి మహారాజు కళ్ళబడి దత్తపుత్రుడుగా ఈ మణికంఠుడు వచ్చి తన మార్గానికి అడ్డుగా నిలబడిపోయాడు. ఈ అడ్డును తొలగించుకొని రాజ్యాన్ని తన వశం కావించుకోవాలి. ఏం చేస్తే తన మార్గం నుండి ఆ మణికంఠుడు తొలగిపోతాడు? తన ఇంట్లో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు మంత్రి వీరబాహు. పైకి విశ్వాసపాత్రుడుగా నటిస్తూనే రాజ్యాన్ని ఏ విధంగా తన యొక్క హస్తగతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు మనసులో. రాజదంపతులకు సంతాన భాగ్యం లేదని, రాజ్యం ఆయన తదనంతరం తన వశం చేసుకోవాలి అనేటటువంటి దురాలోచనలో ఉన్నటువంటి మంత్రికి మణికంఠుని రాక ఎంత మాత్రం నచ్చలేదు. అందుకే అతన్ని ఎలాగైనా సరే తన మార్గం నుండి శాశ్వతంగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మహామంత్రి, ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా ఉన్నారంటూ సేనాపతి వచ్చి పలకరిస్తాడు. సేనాపతి కూడా మంత్రిలాగానే మణికంఠునిపై ప్రజల ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్య అసూయలతో దహించుకుపోతూ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఎలాగైనా సరే మణికంఠుని త్వరలోనే అంతం చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అలా చాలాసేపు చర్చించుకుంటూ ఉంటారు. మహామంత్రి, నాకు ఒక ఉపాయం తోస్తూ ఉంది. మన మీద ఎవ్వరికీ కూడా అనుమానం రాకుండా ఈ విధంగా చేస్తే అంటూ తనకు తోచినటువంటి పథకాన్ని చెప్పాడు సేనాపతి. అతను చెప్పింది విన్నటువంటి మంత్రి ముఖం ఆనందంతో వికసించింది. నేను సరిగ్గా అలాగే అనుకున్నాను. స్వయంగా విచారించి తెలుసుకున్నాను. అటువంటి వాటిలో బాగా నిపుణుణ్ణి. ఇంకా ఆలస్యం ఎందుకు? పద అంటూ వెళ్ళి కలుసుకొని విషయం చెప్పి వద్దామంటూ లేచాడు ఎంతో ఉత్సాహంతో. ఇద్దరూ కలిసి వేషాలు మార్చుకొని రహస్య మార్గాన బయటకు వెళతారు. ప్రభు రాకుమారుడు అస్వస్థులయ్యారు. విపరీతమైనటువంటి బాధతో శయ్యపై నుండి లేవలేకపోతూ ఉన్నారు ప్రభు అంటూ పరిచారకులు పరుగున వచ్చి చెప్పడంతో ఆందోళనగా మణికంఠుని యొక్క శయనాగారంలోకి వెళ్లారు ఆ రాజదంపతులు. బాధ అంటూ సతమతమవుతూ ఉంటాడు మణికంఠుడు. శరీరం శక్తిహీనమై కదలలేకపోతూ ఉంటాడు. బంగారు మేనిఛాయ నలుపు రంగులోకి మారిపోయింది. చర్మమంతా కూడా ముడతలు పడి వ్రణాలతో రసికారుతూ ఉన్నది. అయ్యో, ఏమిటి విపరీతమైనటువంటి పరిస్థితి? రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి నీకు హఠాత్తుగా ఇటువంటి రోగం ఏ విధంగా సంభవించింది? పుత్ర మణికంఠ, ఇతరుల బాధలు తీర్చేటటువంటి నీవు ఈ విధంగా బాధపడటం మేము చూడలేకపోతూ ఉన్నాము. మమ్మల్ని పరీక్షించవద్దు. త్వరగా స్వస్థుడవు అవ్వాలి. మా మాట వినిపించుకో కుమారా అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంది ఆ రాణి మణికంఠుని తలను ఒడిలో పెట్టుకొని. రాజు వెంటనే రాజవైద్యులను పిలిపించాడు. అయితే జాగ్రత్తగా పరీక్షించి ఇదేదో వింత వ్యాధి, చికిత్సకు లొంగకపోవచ్చు, అయినా కూడా మా శాయశక్తులా ప్రయత్నిస్తాం మహారాజా అంటూ ఔషధాలు ఇచ్చి చికిత్స ప్రారంభించారు. 2 రోజులు గడిచిపోయాయి. అంతకంతకు పరిస్థితి దిగజారుతూ ఉన్నదే కానీ గుణం మాత్రం కనిపించలేదు. ఇక రాజుకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. రాకుమారుని అస్వస్థ గురించి తెలిసి ప్రజలందరూ కూడా రాజభవనం దగ్గరకు వచ్చి ఆరోగ్యం కుదుటపడటానికి దైవ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పరమేశ్వర, పరమ దయాళువు నీవు. పరమపుత్రుడైనటువంటి ఈ యొక్క వరపుత్రుని నీవే ప్రసాదించి అంతలోనే మాకు దూరం చేస్తావా స్వామి? మా పుత్రునికి ఆరోగ్య భిక్షను ప్రసాదించు. ప్రజలతో కలిసి ప్రార్థిస్తూ ఉంటాడు రాజశేఖరుడు. ఆ సమయంలో డమరు వాయిస్తూ ఒక వృద్ధుడు అక్కడికి వస్తాడు. మెడలో రుద్రాక్షలు ధరించి ముఖాన విభూది రేఖలు మెరుస్తూ ఉండగా భం భం అంటూ భూతనాథుణ్ణి శరణు వేడండి, ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటాడు పెద్దగా గంభీరమైనటువంటి స్వరంతో. ఆ మాటలతో తేరుకొని భక్తిపూర్వకంగా ఆహ్వానించాడు రాజశేఖరుడు. మహానుభావ, మిమ్మల్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా కోసం పంపించినట్లుగా మేము భావిస్తున్నాం. వింత రోగంతో తలడిల్లిపోతూ ఉన్నటువంటి మా కుమారుణ్ణి స్వస్థుణ్ణి కావించండి స్వామి అంటూ ప్రార్థిస్తాడు. మేము వచ్చింది కూడా అందుకే కదా. ఏది, ఎక్కడున్నాడు మీ పుత్రుడు? చూడండి అని అంటాడు వృద్ధుడు సౌమ్య స్వరంతో. దయచేయండి అంటూ మణికంఠుని యొక్క శయనాగారంకి తీసుకుని వెళతాడు రాజు. రాజా, మీరందరూ కూడా బయటే ఉండండి. చికిత్స పూర్తయిన తర్వాత నేను తలుపు తీసే వరకు మీరెవ్వరూ కూడా లోపలకు మాత్రం రాకూడదు సుమా అంటూ హెచ్చరించి లోపలికి వెళ్లి తలుపు మోస్తాడు. మణికంఠ, పుత్ర, భూతనాథ, శయ్య మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నటువంటి మణికంఠుడు కళ్ళు విప్పి ఎదురుగా నిలిచి ఉన్నటువంటి పరమేశ్వరునికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తాడు. పరమేశ్వరుడు నల్లబడి ముడతలతో వ్రణాలతో నిండి ఉన్నటువంటి మణికంఠుని యొక్క శరీరం వైపు ఒక్క క్షణం పాటు నిశితంగా చూసి తల పంకించాడు.
పుత్రా, కొందరు దుష్టుల యొక్క కుతంత్రం వలన నీవు ఈ విధంగా అస్వస్థుడైనావు. ఈ పరిస్థితి నుండి నీకిప్పుడే ఉపశమనం కలిగిస్తానంటూ తను ధరించినటువంటి విభూదిని కొంత తీసి మణికంఠునిపై చల్లాడు. మరుక్షణం బాధ మాయమైపోయి బంగారు మేనిఛాయతో ప్రకాశిస్తూ నిలిచాడు మణికంఠుడు. పరమేశ్వర, మీకు ప్రణామాలతో నన్ను స్వస్థుని చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, స్వీకరించండి అని అంటాడు. వినయపూర్వకంగా ప్రసన్నంగా చూశాడు పరమేశ్వరుడు. కుమారా, నీవు తలచుకుంటే ఆ దుష్టశక్తులను నీపై ప్రభావం చూపకుండా అణిచివేసి వాటిని నీపై ప్రయోగించినటువంటి వారిని కూడా శిక్షించి ఉండవచ్చు. కానీ మానవ రూపధారణ చేసినందువలన మౌనంగా ఆ బాధను భరించావని నేను గ్రహించాను. ఇకపైన ఏ దుష్టశక్తి నీపై ప్రభావం చూపకుండా వరాన్ని ప్రసాదిస్తున్నాను అని అంటాడు. అందుకు కూడా కృతజ్ఞతలు తండ్రి అని పాదాభివందనం చేస్తాడు మణికంఠుడు. ఆరోగ్యవంతుడైనటువంటి రాకుమారుని చూసి హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతారు. రాకుమారుడు స్వస్థుడైనాడు, ఇక మనకెలాంటి చింత లేకుండా చూస్తాడు. వాళ్ళలో వాళ్లే చిరునవ్వు నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటారు, అవును, ఇక ఎలాంటి చింత దరిచేరదు మీ యొక్క ప్రీతమ నాయకుడిని అంటూ అందరినీ ఆశీర్వదించి బయలుదేరుతూ ఉన్నటువంటి వృద్ధుడికి పళ్ళెం నిండా కూడా బంగారు నాణేలు పోసి బహుకరించబోయాడు ఆ రాజు. మహారాజా, వాటిని మీ ప్రజలకు దానం చేయండి అని వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు వృద్ధుడు. విషయం తెలిసినటువంటి మంత్రి సేనాధిపతులలో మార్పు కనిపించకపోగా మరింతగా ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైపోయాయి. అతనిని ఎలాగైనా సరే అంతమొందించాలని మరొక పథకాన్ని ఆలోచించారు. నేను ఆనాడు అనుకున్నట్లుగా చేస్తే అందరూ కూడా నాది దురాలోచన అని అనుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను అనుకున్నట్లుగానే చేస్తాను. ఏం జరుగుతుందో చూస్తాను. మహారాణి వారితో మాట్లాడతాను, అప్పుడే నిర్ణయించుకుంటాను. మెల్లగా మహారాణి భవనం వైపు మంత్రి నడక సాగింది. అలా మహారాణి, మీ దర్శనం కోసం మహామంత్రి వచ్చి అనుమతి కోరుతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏదో మీకు విన్నవించాలట. లోపలకు పంపమంటారా? పరిచారిక వచ్చి చెప్పడంతో పంపమన్నట్లుగా సైగ చేసింది. ఇక ముఖ్య కార్యమై ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అభివాదాలు మహారాణి, మీ ఏకాంతానికి అంతరాయం కలిగించినట్లున్నాను, క్షమించండి అని వినయంగా అంటాడు. పర్వాలేదు, కూర్చోండి. ప్రభువు మీతో ఏదైనా కానీ సందేశాన్ని పంపించారా? కూర్చోవడానికి ఆసనం చూపుతూ అడిగింది రాణి. చిన్నగా నిట్టూరుస్తూ 2 క్షణాలు మౌనంగా ఉండిపోయాడు మంత్రి. అతని వైపు పరీక్షగా చూస్తూ, చెప్పండి మంత్రి గారు, ఏమైనా గంభీరమైనటువంటి విషయమా అని అడిగింది రాణి కొద్దిగా ఆందోళన నిండినటువంటి స్వరంతో. ప్రభువు నిండు సభలో మణికంఠునికి పందల రాజ్య సింహాసనం కట్టబెట్టేటట్లుగా ప్రకటించాడు. త్వరలోనే పట్టాభిషేకం జరగబోతుంది అని చెప్పాడు విషాదం నిండినటువంటి స్వరంతో. ఎంత మంచి వార్త! ఇది చెప్పడానికి సంకోచపడుతున్నారెందుకు? ఈ శుభవార్త తెచ్చినందుకు మిమ్మల్ని సత్కరించవలసిందే అంటూ మెడలో నుండి ఒక హారాన్ని తీయబోయింది రాణి. కంగారుగా లేచి వారించాడు మంత్రి. మీలోని మంచితనం, అమాయకత్వం తెలిసే వాటిని ఆసరాగా తీసుకొని మహారాజు ప్రకటించినటువంటి వార్త మీకు విచారాన్ని కాకుండా ఆనందాన్ని కలిగిస్తుందని నేను ముందే ఊహించాను. అందుకే ఇది ఆనందకరమైనటువంటి వార్త కాదని, మీకు మీ కుమారుడికి జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పడానికి ఇలా రెక్కలు కట్టుకొని వచ్చి మరీ మీకు తెలియజేస్తున్నాను. మీ కానుకల కోసం ఆశపడేవాడిని కాదు మహారాణి అని అంటాడు. ఎంతో కాలంగా మీ ఉప్పు తింటూ బ్రతుకుతున్నవాడిని. మహారాజుకు నేను చెప్పినా కూడా అర్థం చేసుకునేటటువంటి స్థితిలో లేరు. అందుకే మిమ్మల్ని హెచ్చరించడం నా బాధ్యతగా భావించి వచ్చాను అని అంటాడు చేతులు కట్టుకొని నిల్చొని. అతని మాటలు అర్థం కానట్లు చూస్తూ, మీరు చెప్పదలుచుకున్నదేమిటో సూటిగా చెప్పండి అని అంటుంది రాణి. చెబుతాను మహారాణి, అది నా బాధ్యత. మీకు జన్మించినటువంటి పుత్రునికి కాకుండా అడవిలో లభించినటువంటి అనాథ బాలుడికి పట్టం కట్టడం అన్యాయం కాదా? అతనిపై వాత్సానురాగాలు మొదటి నుండి ఎక్కువే మహారాజుకు. స్వంత పుత్రుడిని పెంపుడు పుత్రునిగా చూస్తూ అతనికి న్యాయంగా రావాల్సినటువంటి సింహాసనంపై తమకిష్టమైనటువంటి వారిని కూర్చోబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీతో ముందుగా చెప్పకుండా సభలో ప్రకటించడం గమనిస్తే మీరు కూడా అందుకు అంగీకరించరన్నటువంటి అనుమానం వారికి కలిగి ఉంటుంది. అందుకే మాట మాత్రమైనా సరే మీతో చెప్పకుండా వారే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమాయకుడు, ఉత్తమ రాజవంశంలో జన్మించినటువంటి మీ పుత్రుణ్ణి భావి మహారాజుగా ఊహించుకుంటూ వచ్చా. ఇప్పుడు ఆ అడవిలో లభించినటువంటి తనకు మంత్రిగా సేవ చేయడం నాకు సమ్మతం కాదు. అందుకే నా పదవి త్యాగం చేసి మహారాజుకు చెప్పకుండా రాజ్యం విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మీకు మీ పుత్రుడికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపలేనటువంటి ఈ నిస్సహాయుణ్ణి ఎప్పుడూ కూడా మీ మంచే కోరేటటువంటి ఈ సేవకుణ్ణి మన్నించి వెళ్ళడానికి అనుమతి ప్రసాదించండి. కళ్ళ నుండి జలజల నీరు కారుతూ ఉంటే రుద్ధకంఠంతో అంటాడు ఆ మంత్రి.
అతను ఊహించినట్లే అతి వినయం నటిస్తూ శ్రేయోభిలాషలా అతను అన్న మాటలు రాణి మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. అంతవరకు కూడా మణికంఠుని మీద ఉన్నటువంటి ప్రేమ ఆమెకు ఉండినటువంటి వాత్స్యానురాగాల స్థానంలో కోపావేశాలు చోటు చేసుకున్నాయి. తన కుమారునికి రావలసినటువంటి సింహాసనాన్ని అతను అధిష్ఠించడం అన్యాయం, అక్రమం అనేటటువంటి భావాలు బలపడ్డాయి. అందుకే చివాలున లేచి అటూ ఇటూ పచారులు చేస్తూ వీల్లేదు, నా కుమారునికి అన్యాయం జరగడం నేను సహించలేను, మణికంఠునికి పట్టాభిషేకం జరగనివ్వను అంటూ మంత్రి వైపు చూసింది. విచారం నిండినటువంటి ముఖంతో కళ్ళు ఒత్తుకుంటూ నిలిచినటువంటి మంత్రిని తమ మేలు కోరేవాడిగా తలచింది. అతని వైపు సానుభూతితో చూస్తూ, మహామంత్రి, మీ వంటి విశ్వాసపాత్రులు మాకు అండగా ఉండడం నిజంగా మా అదృష్టం. ఈ అనర్థాన్ని ఆపేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే మీరే చెప్పాలి. నాకు కూడా ఏమీ తోచడం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మణికంఠుడు మాత్రం సింహాసనం అధిష్ఠించకూడదు అని అంటుంది. ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మంత్రి ముఖం వికసించింది. నా బాధను మీరు అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను మహారాణి. ఇప్పుడు మీరు తలుచుకుంటేనే ఆ పని సాధ్యమవుతుంది. మీ మాట విని ఒకవేళ మహారాజు మనసు మార్చుకొని మీ పుత్రుడికే పట్టం కట్టినా మణికంఠుడు మాత్రం కోపంతో మీ పుత్రునికి ఏదైనా కానీ హాని కలిగించేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి యొక్క అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు తెచ్చేలా చేశాడు. కేరళ రాజ్య మంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగాలు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుణ్ణి కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారాన్ని పెట్టించెను. దానిని శ్రీహరి పంపించినటువంటి గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకోవడానికి ఎలాంటి కుతంత్రాలు ఫలించటం లేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోపేదన మొదలైందని నాటకమాడి పరీక్షించుటకు వచ్చినటువంటి రాజవైద్యులు ప్రలోభాలకు లోనైనటువంటి వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించినటువంటి పులి పాలు తెచ్చిన ఎడల వ్యాధి నయమవుతుంది అని సెలవిచ్చారు. ప్రసవించినటువంటి పులి ఎదుట నిలబడగలిగేటటువంటి వారు ఎవరా అని మహారాజు ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు. పులిపాలు తెచ్చి పెంచినటువంటి తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు ఆజ్ఞను అడగగా మహారాజు కుంగిపోయాడు. పట్టువదలనటువంటి మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు ఆజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరినటువంటి మణికంఠునికి పందలరాజు ఎత్తినటువంటి ఇరుముణ్ణి తలపై దాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తూ ఉన్నటువంటి మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతాన్ని తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి. సంహరించుటకు తగినటువంటి సమయం ఆసన్నమైందని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి అలాగే దేవతలకు అభయమిచ్చి అలుదా నదీ తీరానికి ప్రయాణమయ్యాడు. అక్కడ దత్తాత్రేయుడు మగమహిషి రూపం దాలించి దేవలోకానికి వెళ్ళాడు. తన చెలికాడు ఎచటకో వెళ్ళాడు అని చెప్పి తెలియనటువంటి ఆ మహిషి రంకెలు వేస్తూ వెతుకుతూ ఉంది. ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు ఒక బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే ఎంతో కోపంతో మహిషి కరుడుగట్టినటువంటి రాక్షసత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. మణికంఠుడు తన 2 చేతులతోనూ మహిషిని లేవనెత్తి గిరగిరా తిప్పుతూ అలుదా నదీ తీరమున పడవేశాడు. అంతటా మహిషిలో నుండి శాప విమోచనం పొందినటువంటి లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థించింది. అందుకు స్వామివారు సమ్మతించక, ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారి అయి సకల మానవాళికి రక్షకుడునై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని అంటాడు. ఇక ఆ మాట విన్నటువంటి లీలావతి స్వామి వద్దకు పోయి, మరి మీకోసమై పరితపించినటువంటి నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకు వెళ్ళి, దేవి, నీవు కూడా నా పక్కనే మాలిగా పురోత్తమగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష పూని వచ్చినటువంటి స్వాములను బాధించకుండా కాపాడి ఉండమని సెలవిచ్చను. మరి మన వివాహం సంగతి చెప్పండి అని అడుగగా, దేవి, మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజుల దీక్ష పూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనం వివాహం చేసుకుందామని స్వామివారు ఆమెకు మాటిచ్చారు. మహిష సంహారం జరిగినందుకు ఆనందంతో దేవతలందరూ కూడా దేవేంద్రుడు కలిసి స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి, మీరు మీ తల్లిగారికి కావలసినటువంటి పులిపాల కొరకు వచ్చినటువంటి సంగతి మరిచిపోయారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకుని దేవతలందరూ కూడా పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యానికి చేరుకుంటారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులై ఉండగా
పందలరాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుని కౌగిలించుకొని, నాయనా మణికంఠ, నీవు సామాన్యుడవు కాదు, దైవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి, మహారాణి మహామంత్రితో కలిసి చేసినటువంటి కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించను. అందుకు మణికంఠుడు అంగీకరింపక, నాకవసరం లేదు, ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజునుడికి ఇవ్వండి. ఇక నా అవతారం పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చాను. మహారాజు మహారాణి ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. అంతటా పందలరాజు, అయ్యా, నీ పట్టాభిషేకం కోసం చేసినటువంటి ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి, అప్పా, మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా, వారి ఆవేదనను గమనించినటువంటి మణికంఠుడు వారి యొక్క అభీష్టం మన్నించి, తల్లిదండ్రులైనటువంటి మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా, అప్పా అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణాన్ని సంధిస్తాను. అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయాన్ని నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు 18 సిద్ధులకు సాంకేతంగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి స్వరూపంతో మీతో పాటు మా భక్తులు అందరికీ కూడా దర్శనాన్ని ఇస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించినటువంటి ఆభరణములు నియమ నిష్ఠాగరిష్ఠులై తీసుకుని వచ్చి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు. ఆ తర్వాత స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానదీ తీరాన శబరి తల్లి తపస్సు చేసినటువంటి స్థలం ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర 18 మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆ ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతూ ఉన్నాడు అయ్యప్ప స్వామి. ఇది అయ్యప్ప స్వామివారి యొక్క జీవిత చరిత్ర. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా